హాయ్. మనం ప్రీవియస్ వీడియోలో ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి లాజిక్ ఎలా రాయాలో చూసాం. ఈ వీడియోలో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ యూజ్ చేసి ఎలా లాజిక్ రాయాలో చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక కండిషన్ అయితే ఏం జరగాలి, అది అవ్వకపోతే ఏం జరగాలన్న కేసులో ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ యూజ్ చేస్తాం. సి లాంగ్వేజ్లో అయితే ఇఫ్, ఎల్స్ ఇఫ్ అని చెప్పి అలా రాస్తాం. పైథాన్లో అయితే ఎల్స్ ఇఫ్ రాయం, ఎలిఫ్ రాస్తాం. ఓకే. సో, అది సింటాక్స్. ఇప్పుడు ఈ కోడ్ చిన్న ప్రోగ్రామ్ తీసుకొని చూద్దాం. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కామెంట్స్‌లో చూడండి, మార్క్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే గ్రేడ్ ఏ రావాలి. అదే ఒక స్టూడెంట్ మార్క్స్ ఔట్ ఆఫ్ 50 మార్క్స్ కన్సిడర్ చేయండి. 50కి 40 గాని 40 ఎక్కువొస్తే గ్రేడ్ ఏ, 30 గాని 30 కంటే ఎక్కువొస్తే గ్రేడ్ బి, 20 అబోవ్ వస్తే గ్రేడ్ సి, లేదు 20 కంటే ఎక్కువొస్తే స్టూడెంట్ ఫెయిల్ అని ప్రింట్ అవ్వాలి. సో, ఇలాంటి కేసెస్‌లో ఇఫ్, ఎలిఫ్ యూజ్ చేసి ఈ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసి ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలి, ఏవి మ్యాచ్ అవ్వకపోతే ఏం ప్రింట్ అవ్వాలని చెప్పి కోడ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మార్క్స్‌ని యూజర్ నుంచి రీడ్ చేయాలి. మార్క్స్ ఈక్వల్ టు ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసి ఇన్పుట్ రీడ్ చేస్తాం యూజర్ నుంచి. కానీ బై డిఫాల్ట్ ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసి తీసుకున్న ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉండిద్ది. సో, మార్క్స్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని చెప్పి కన్వర్ట్ చేస్తాం దాన్ని ఇంటీజర్‌లోకి. ఇప్పుడు కన్వర్ట్ చేశాక చెక్ చేయాలి. ఎలాగా, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 కానీ 40 కంటే ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్ రావాలి, ఏ గ్రేడ్ రావాలి. సో, ప్రింట్ గ్రేడ్ ఏ. ఇప్పుడు ఈ కండిషన్ గనక సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు ఎలిఫ్ యూజ్ చేస్తాం. ఎలిఫ్ నెక్స్ట్ క్రైటీరియా ఏంటి, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ ఇది ఇండెంటేషన్ అయితే ఏ గ్రేడ్ రావాలి, గ్రేడ్ బి రావాలి. ఓకే. నెక్స్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఎలిఫ్ ఈసారి ఏంటి, మార్క్స్ అనేది 20 కానీ 20 కంటే ఎక్కువ ఉండాలి. ఉంటే ఏ గ్రేడ్ రావాలి, ప్రింట్ గ్రేడ్ సి. ఓకే. ఈ కండిషన్స్ ఏవి మ్యాచ్ అవ్వలేదు అంటే వాటిని మనం 20 బిలోకి తీసుకొని ఫెయిల్ అని కన్సిడర్ చేయొచ్చు. సో, ఈ కండిషన్స్ ఏం మ్యాచ్ అయినప్పుడు మిగతా ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ ఫెయిల్ అని రావాలి. ఫెయిల్ 40 కంటే ఎక్కువ ఇస్తేనేమో గ్రేడ్ ఏ రావాలి. 40 ఇచ్చినా 40 కంటే ఎక్కువ ఇచ్చినా. అలానే 30 కానీ 30 కంటే ఎక్కువ ఇస్తే గ్రేడ్ బి వచ్చిద్ది. 20 కానీ 20 కంటే ఎక్కువ ఇస్తే గ్రేడ్ సి వచ్చిద్ది. లేదు ఇంక వేరే వాల్యూ 20 కంటే తక్కువ ఇచ్చినా కానీ ఫెయిల్ అని వచ్చిద్ది. ఓకే. 40 కంటే ఏది ఎక్కువ ఇచ్చినా కానీ గ్రేడ్ ఏ అనే వచ్చిద్ది. సో, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది 42 ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఇన్పుట్ రీడ్ చేస్తాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిద్ది. ఇలాగ వచ్చిద్ది ప్రాసెస్. 40 అనేది 45 అని తీసుకుందాం మార్క్స్. సో, 45 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. యెస్, 45 అనేది గ్రేటరే. అలాంటప్పుడు ఏమైద్దంటే ఈ గ్రేడ్ ఏ అనేది ప్రింట్ అయ్యి ప్రోగ్రామ్ ఇంతటితో ఎగ్జిట్ అయిపోయిద్ది. లేదు ఈసారి 25 తీసుకుందాం. అప్పుడు ఇది చెక్ చేసిద్ది. 25 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 ఫాల్స్ అయింది. అప్పుడు నెక్స్ట్ కండిషన్ ఇది చెక్ చేసిద్ది. 25 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఫాల్స్ అయింది. సో, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది కండిషన్ ట్రూ అయితేనే లోపల స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో, ఇది కూడా ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ ఎలిఫ్‌కి వచ్చిద్ది. 25 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 యెస్, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి గ్రేడ్ సి ప్రింట్ అయ్యిద్ది. అదే ఏ 10 5 ఇస్తే ఫెయిల్ అని ప్రింట్ అవుద్ది. ఓకే. సరే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 25 అనే ఇద్దాం. అప్పుడు ఏం రావాలి, ఈ స్టేట్మెంట్ ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి గ్రేడ్ సి అనేది రావాలి. రన్ చేసి చూద్దాం 25 ఇచ్చి. రన్ మాడ్యూల్ కోడ్ మస్ట్ బి సేవ్డ్. ఓకే. ఇప్పుడు రన్ అయింది. ఇన్పుట్ ఇస్తా 25 ఇస్తా. సో, మనకు అవుట్‌పుట్ ఏం రావాలి, గ్రేడ్ సి అని రావాలి. చూడండి ఇక్కడ గ్రేడ్ సి. చెప్పా కదా 25 అనేది గ్రేటర్ దాన్ 40 కాదు. 30 కంటే 25 ఎక్కువ కాదు. సో, ఈ థర్డ్ కండిషన్ చెక్ చేసినప్పుడు సాటిస్ఫై అయింది కాబట్టి గ్రేడ్ సి అనేది అవుట్‌పుట్ వచ్చింది. ఇంతటితో ఆగిపోయింది. సో, ఇలాగా ఇఫ్ ఎలిఫ్ యూజ్ చేసి మల్టిపుల్ కండిషన్స్‌ని మనం చెక్ చేసి లాజిక్ అనేది రాస్తాము. అండ్
మీకు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా కాన్సెప్ట్స్ మీద పైథాన్ మీద వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో, మీరింకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చిన్న అసైన్‌మెంట్ ఇస్తాను. ఇఫ్ ఎల్‌ఇఫ్ ఎల్స్ మీద. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ టేక్స్ ఇన్‌పుట్ ఇంటిజర్ యాస్ ఎ స్కోర్ అండ్ చెక్స్ ది టైప్ ఆఫ్ సర్టిఫికేట్ విల్ గెట్ బేస్డ్ ఆన్ ఇన్‌పుట్ స్కోర్. సేమ్ ఇందాక మార్క్స్ ఎలా అయితే తీసుకున్నామో ఈ స్కోర్‌ని కూడా రీడ్ చేయాలి యూజర్ నుంచి. రీడ్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఎల్‌ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి ఇఫ్ మార్క్స్ లెస్ థాన్ ఆర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే ఎలైట్ ప్లస్ గోల్డ్ అని ప్రింట్ అవ్వాలి. అలా కాకుండా 75-89 రేంజ్‌లో ఉంటే ఎలైట్ ప్లస్ సిల్వర్ రావాలి. సో, దీనికి కోడ్ మీరు ట్రై చేయండి. మీకు గనక రాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా నెక్స్ట్ దీనికి సొల్యూషన్ అనేది వీడియో చేసి ప్రొవైడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. థాంక్ యూ.